హలో అందరికీ, ఇది వేపిన పెసరపప్పు అండి. దీంతోనే ఇప్పుడు మనం సాంబార్ చేసుకోబోతున్నాం. సాంబార్ ఎలా చేయాలో పప్పు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కారం, సరిపడినంత కారం యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇది మన రుచికి తగ్గంత పులుపు చింతపండు నానబెట్టుకోవాలండి. అలాగా ఇదిగోండి 3 విజిల్కి ఇలా తయారైందండి. మనం తగిన సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా గరిటతో మెత్తగా చేసుకోవాలండి. పప్పుని మనం నానబెట్టుకున్న రసాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. తయారు చేసుకోవాలండి. 2 చికెన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, వేపుని వేసిన తర్వాత బాగా మరుగుతున్న దీనిలో పోపు వేసుకోవాలండి. పోపు వేసి టేస్టీకరమైన పెసరపప్పు సాంబార్